జీఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఫిబ్రవరి 7న 3, 4, 5 తరగతుల తెలుగుకు సంబంధించి నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ముందుగా స్ట్రింగ్ గ్రూప్. ఇందులో సంభాషణ యాక్టివిటీ క్రీడల గురించి ఇచ్చారు. విద్యార్థుల చేత క్రీడల గురించి మాట్లాడించాలి. వాళ్ళకు తెలిసిన ఆటలు, వాళ్ళకు తెలిసిన క్రీడాకారులు, వాళ్ళు ఇష్టపడే క్రీడాకారులు మొదలైన విషయాల గురించి విద్యార్థుల చేత మాట్లాడించాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలు. ఇందులో కథా కార్డు ఆధారంగా ఎలుక టోపీ అనే కథను చెప్పమని చెప్పారు. ముందుగా కథను చూద్దాం. చిత్రం 1 చూడండి. ఒకానొక సమయంలో ఒక చిలిపి ఎలుక ఉండేది. ఒకరోజు దానికి ఒక పాత గుడ్డ ముక్క దొరికింది. దాన్ని చూసి ఎలుకకు ఒక అందమైన టోపీ కుట్టించుకోవాలని కోరిక కలిగింది. 2 ఆ గుడ్డ ముక్కను తీసుకొని మొదట ఒక బట్టలు ఉతికే వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఆ మురికి బట్టను శుభ్రంగా ఉతికించి తెచ్చుకుంది. 3 చిత్రంలో ఆ తరువాత ఎలుక ఒక దర్జీ దగ్గరికి వెళ్ళి ఆ గుడ్డతో ఒక చిన్న టోపీని కుట్టమని అడిగింది. దర్జీ అందమైన టోపీని సిద్ధం చేశాడు. 4వ చిత్రంలో టోపీ మరింత అందంగా ఉండాలని ఎలుక ఒక కుచ్చుల పని చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన టోపీకి మెరిసే కుచ్చులు, పూసలు వేయించుకుంది. ఇప్పుడు ఎలుక టోపీ చాలా అందంగా కనిపిస్తోంది. 5వ చిత్రంలో ఆ టోపీ పట్టుకొని ఎలుక నేరుగా రాజు దగ్గరికి వెళ్ళింది. అక్కడ రాజుతో నా టోపీ నీ కిరీటం కంటే బాగుంది అని ఆట పట్టించడం మొదలుపెట్టింది. 6వ చిత్రంలో ఎలుక మాటలకు రాజుకు కోపం వచ్చి తన బంటును పంపి ఆ టోపీని లాక్కోమని చెప్పాడు. బంటు టోపీని లాక్కున్నాడు. అప్పుడు ఎలుక రాజు దగ్గర డబ్బులు లేవు, అందుకే నా టోపీని దొంగలించాడు అని అరవడం మొదలుపెట్టింది. 7వ చిత్రంలో ఎలుక మాటలకు అవమానంగా భావించిన రాజు టోపీని తిరిగి ఎలుకకు ఇచ్చేశాడు. 8వ చిత్రంలో ఎలుక తన టోపీని తిరిగి సంపాదించి సంతోషంగా డప్పు కొట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ విధంగా చిత్రాల కార్డు సహాయంతో మనం కథను చెప్పవచ్చు. అదే కథను ఇక్కడ ఇచ్చాను. కథను విద్యార్థుల చేత ఒకసారి చదివించండి. విద్యార్థులు ఇంకొంచెం ఎక్కువగా అవగాహన చేసుకుంటారు. తర్వాత యాక్టివిటీ చార్ట్ రీడింగ్. ఇందులో మనకు గుణింతాల చార్ట్‌ను పైనుండి కిందకు, కింద నుండి పైకి చదివించాలి. తర్వాత ఆటలు, అక్షరంతో వస్తువులు ఆటను విద్యార్థుల చేత ఆడించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్‌కు సంబంధించి సంభాషణ యాక్టివిటీ వాక్యాలతో సొంతంగా కథను తయారు చేయించడం. ఇప్పుడు మనం ఎలుక టోపీ కథని సంక్షిప్తంగా వాక్యాల రూపంలో రాయించవచ్చు. ఉదాహరణకు చూడండి. ఒక చిలిపి ఎలుకకు పాత గుడ్డ మొక్క దొరికింది. బట్టలు కుట్టే వ్యక్తి దగ్గర ఉతికించి, దర్జీతో కుట్టించి, కుచ్చులు, పూసలతో అలంకరించింది. 3వ వాక్యము టోపీ పెట్టుకొని రాజుగారి దర్బారులో రాజును ఆట పట్టించింది. 4వ వాక్యము కోపంతో రాజు టోపీ లాక్కున్నా ఎలుక తెలివిగా మాట్లాడడంతో రాజు అవమానంగా భావించి టోపీని తిరిగి ఇచ్చాడు. 5వ వాక్యం ఎలుక సంతోషంగా వెళ్ళిపోయింది. ఈ విధంగా వాక్యాలతో సొంతంగా కథను రాయించాలి. తర్వాత మౌంటైన్ వాళ్ళకు కూడా కథకు సంబంధించిన కృత్యాల్లో కథా కార్డు ఆధారంగా ఎలుక టోపీ కథను చెప్పమన్నారు. ఎలుక టోపీ కథను కథా కార్డు ఆధారంగా మౌంటైన్ వాళ్ళకు కూడా చెప్పాలి. అదే కథను కింద ఇచ్చాను. అది విద్యార్థులకు చదివి వినిపించి విద్యార్థుల చేత కూడా చదివిస్తే మరింత అవగాహన చేసుకుంటారు. తర్వాత చార్ట్ రీడింగ్. మౌంటైన్ వాళ్లకు పేరా చదువుట, పేరాగ్రాఫ్‌ను ఒకదాన్ని చదివించమన్నారు. ఏదైనా ఒక పేరాను తీసుకొని చదివించాలి. ఉదాహరణకు నేను ఎలుక టోపీ కథలో నుండే ఒక పేరాను తీసుకున్నాను. ఎందుకంటే విన్న కథను ఒకసారి చదివితే విద్యార్థులు బాగా గుర్తుంచుకుంటారు. చూడండి, పేరా చదువుదాం. అనగనగా ఒక చిలిపి ఎలుక ఉండేది. ఒకరోజు దానికి ఒక పాత గుడ్డ ముక్క దొరికింది. దానిని చూసి ఎలుకకు ఒక అందమైన టోపీ కుట్టించుకోవాలని కోరిక కలిగింది. ఎలుక ఆ గుడ్డ ముక్కను తీసుకొని మొదట ఒక బట్టలు ఉతికే వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఆ మురికి బట్టను శుభ్రంగా ఉతికించి తెచ్చుకుంది. ఆ తరువాత ఎలుక ఒక దర్జీ దగ్గరికి వెళ్ళి ఆ గుడ్డతో ఒక చిన్న టోపీని కుట్టమని అడిగింది. దర్జీ అందమైన టోపీని సిద్ధం చేశాడు.
టోపీ మరింత అందంగా ఉండాలని ఎలుక ఒక కుచ్చుల పనిచేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన టోపీకి మెరిసే కుచ్చులు, పూసలు వేయించుకుంది. ఇప్పుడు ఎలుక టోపీ చాలా రాజసంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఏదైనా ఒక పేరాను చదివించవచ్చు. తర్వాత ఆటలు. ఆటల్లో ముక్క తిప్పే ఆట. మనకు ఇంతకుముందే తెలుసుకున్నాము. ఈ ఆటను ఆడించాలి. తర్వాత స్కై గ్రూప్‌కు సంబంధించి సంభాషణ యాక్టివిటీ. చిత్రాన్ని చూసి కథ చెప్పటము. ఏదైనా చిత్రాన్ని చూపించి విద్యార్థుల చేత కథ చెప్పించాలి. ఉదాహరణకి ఇక్కడ ఏనుగు, కుందేలు చిత్రాన్ని చూపెట్టి ఒక చిన్న కథను వివరిద్దాం. కథ పేరు చిట్టి ఏనుగు. ఒక అడవిలో చిట్టి అనే పేరున్న ఒక చిన్న ఏనుగు ఉండేది. చిట్టి చాలా చురుకైనది. ఎప్పుడు నవ్వుతూ అందరితో స్నేహంగా ఉండేది. ఒకరోజు చిట్టి అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చిన్న కుందేలు ఏడుస్తూ కనిపించింది. చిట్టి అడుగుతుంది. "ఎందుకు ఏడుస్తున్నావు కుందేలు బావా" అని అడిగింది. కుందేలు, "నాకు చాలా దాహంగా ఉంది చిట్టి. కానీ ఈ చెరువులో నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. నేను దిగితే మునిగిపోతానేమోనని భయంగా ఉంది" అని చెప్పింది. అప్పుడు చిట్టి నవ్వుతూ, "నువ్వేం భయపడకు, నేనున్నానుగా" అంది. వెంటనే చిట్టి తన పొడవైన తొండాన్ని నీళ్ళలోకి చాపి ధారగా నీటిని పైకి పీల్చింది. తర్వాత కుందేలు నోటి దగ్గర చిన్న చినుకుల్లా నీటిని చిమ్మింది. కుందేలు హాయిగా తనివి తీరా నీళ్లు తాగి చిట్టికి ధన్యవాదాలు చెప్పింది. ఈ విధంగా చిత్రాన్ని చూపెట్టి కథ చెప్పించాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో స్కై గ్రూప్ వాళ్ళకు గూడా ఎలుక టోపీ కథను చిత్రాల కార్డు ఆధారంగా మనం చెప్పాలి. విద్యార్థుల చేత చెప్పించాలి. కథనిచ్చాను ఇక్కడ. విద్యార్థుల చేత ఒకసారి చదివించండి. తర్వాత చార్ట్ రీడింగ్. ఇందులో కథ చదువుట గురించి ఇచ్చారు. ఏదైనా ఒక కథను విద్యార్థుల చేత చదివించాలి. నేను ఎలుక టోపీ కథనే ఇక్కడ ఇచ్చాను. ఎందుకంటే మనం చెప్పిన కథనే చదివిస్తే వాళ్ళు బాగా అవగాహన చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. తర్వాత ఆటలు. కథలలుదామా. కథలలుదామా ఆట ఆడించాలి. ఈ కథ మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం.